ఒడ్డున నిలబడి ఉన్నవాడికి నీళ్ళలో మునిగిపోతున్న వాడి స్థితి ఎలా తెలుస్తుందండి? వాడేమో మునిగిపోతున్నందుకు చేతులు కొట్టుకుంటుంటే, వీడేమో చక్కగా ఈత కొట్టుకుంటున్నాడు, సరదాగా ఉన్నాడని అనుకుంటారు. అలానే రంగు తక్కువగా ఉండి, కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళ బాధ గూడా చాలా ఎక్కువండి. అది ఎవరికీ అర్థం కాదు. వాళ్ళెవరికీ బయటికి చెప్పుకోలేరు. అలా అని లోపల దాచుకోలేరు. ఈరోజు ఈ అక్క మీద నమ్మకం మీకుంటే గనక, నేను చూపించే ఈ రెమెడీ ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్న వాళ్ళైతే డెఫినెట్‌గా ఈ రెమెడీతో స్టార్ట్ చేయండి. చాలా ట్రై చేసి విసిగిపోయామన్నవాళ్ళు ఈ రెమెడీతో ఎండ్ చేయండి. ఎందుకంటే తర్వాత మీకు ఇంకొకటి వాడే అవసరం ఉండకపోవచ్చు. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవాని కోసం. ఈరోజు నేను మీకు స్కిన్ వైట్నింగ్ కోసం ఒక బెస్ట్ రెమెడీ అయితే షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ బట్ స్కిన్ వైట్నింగ్ కోసం మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. నేను వైట్‌గా ఉన్నాను, బ్లాక్‌గా ఉన్న వాళ్ళ మీద ట్రై చేసి చూపించండి అని కామెంట్ సెక్షన్‌లో చాలామంది కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఆ కామెంట్స్‌కి నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను ఒక డస్కీ స్కిన్ ఉన్న ఒక అమ్మాయిని. నా కలర్ ఇంప్రూవ్‌మెంట్ ఎంత బాగా జరిగిందంటే దానికి కారణం నేను మీకు చూపించే ఈ రెమెడీస్ వల్లనే అనమాట. చూసి వెళ్ళిపోతే మనకెలాంటి రిజల్ట్ కనిపించదు. చూసి, నమ్మి ఒక్కసారి ట్రై చేసి యూజ్ చేస్తే నేను చెప్పినట్టుగా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. దీనికోసం మీకు కావాల్సింది లవంగాలు కావాలి. లవంగాలు స్కిన్ వైట్నింగ్ కోసం బాగా పనిచేస్తాయండి. కానీ లవంగాలని నేను చెప్పే పద్ధతిలో యూజ్ చేస్తే గనక స్కిన్ వైట్నింగ్ వితిన్ టైంలో మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పచ్చి పాలు తీసుకుంటున్నాను. పచ్చి పాలలో లాక్టోకాలమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, అందుకని నేను పచ్చి పాలని డైరెక్ట్‌గా యూజ్ చేస్తున్నాను. ఇది అందరికీ చాలా ఈజీగా అవైలబుల్ అయ్యే ఒక ప్రోడక్ట్. మనిషి బ్రతకడానికి మనకి మంచినీరు ఎంత అవసరమో, మన స్కిన్ అనేది నిర్జీవంగా మారకుండా ఉండడానికి, స్కిన్ ఎప్పుడు బౌన్సీగా మనకి ఒక ఫ్రెష్ లుక్ కావడానికి మాయిశ్చర్ అనేది కూడా చాలా అవసరం అండి. అయ్యో! నేను వ్యాజిలిన్ రాసుకుంటున్నాను డైలీ అని అనుకోవచ్చు మీరు. వ్యాజిలిన్ రాసుకున్నంత మాత్రాన స్కిన్‌కి డైలీ మాయిశ్చర్ అనేది అందదండి. అది డ్రై అయిపోతే మాయిశ్చర్ కూడా పోతుంది. కానీ మనకి సహజ సిద్ధంగా అందించే లాక్టోకాలమైన్ అంటే పాలలో ఉన్న మాయిశ్చర్ అనేది చాలా బాగా స్కిన్‌కి అంటిపెట్టుకొని ఉంటుంది. అది అంటిపెట్టుకోవడమే కాదు, స్కిన్‌కి వైట్నింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం శనగపిండి తీసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర శనగపిండి లేదు అని అనుకుంటే గనక మీరు ఇందులో బియ్యపిండైనా యూజ్ చేయొచ్చు. కానీ నేను చెప్పే రిజల్ట్ మీకు కావాలనుకుంటే శనగపిండిని మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. లేదా కార్న్ ఫ్లోర్ అయినా కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు మాత్రం బియ్యపిండిని అవాయిడ్ చేయండి. కార్న్ ఫ్లోర్ యూజ్ చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మందపాటి బౌల్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుంటాము. నేను ఈ క్రీమ్ వచ్చేసి నైట్ క్రీమ్ కింద మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. డైలీ నైట్ అప్లై చేసుకొని నిద్రపోండి. మార్నింగ్ కల్లా అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్తాను ఎలా యూజ్ చేసుకోవాలని. ఒక బౌల్ తీసుకున్నాం కదా! అందులో ఒక 4 లవంగాలు వేసుకోండి. ఇది మీకు 3 డేస్ వరకు వస్తుంది. నేను చెప్పిన క్వాంటిటీలో. ఇందులో ఒక కప్పు మిల్క్ అయితే నేను తీసుకున్నాను. ఇదైతే పచ్చి మిల్కేనండి. దీన్ని కూడా ఒకసారి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి స్టవ్ మీద డైరెక్ట్‌గా పెట్టి మనం బాయిల్ చేసేసుకుందాము. చాలా తక్కువ మంటలో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే లవంగాల్లో ఉన్న రసమంతా కూడా మనకు ఆ మిల్క్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటది మొత్తం గూడాను. అందుకని సిమ్‌లో పెట్టుకొని మీరు బాయిల్ చేసుకుంటే గనక మంచిగా ఈ లిక్విడ్ అయితే తయారవుతుంది. ఇది ఎంతవరకు మరిగించుకోవాలి అంటే, మనం తీసుకున్న పాలు సగమయ్యే వరకు మరిగించుకోవాలి. అలా మరిగించుకోవడం వల్ల పాలనేది థిక్‌నెస్ వస్తుంది. అండ్ ప్లస్ కూడా ఈ లవంగాల్లో ఉన్న రసమంతా కూడా పాలనేది పీల్చేసుకుంటుంది. అప్పుడు గనక మనం ఈ లిక్విడ్‌ని ఆఫ్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే నేను చెప్పినట్టుగా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర లవంగాల పౌడర్ ఉన్నా కూడా మీరిలాగ డైరెక్ట్‌గా పాలని హాఫ్ క్వాంటిటీ అయ్యే వరకు మరిగించుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకొని, మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తే ఆవిరికనమాట ఈ 2 చక్కగా మిక్స్ అయిపోతాయి. మీరు ఆల్టర్‌నేటివ్‌గా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందరి దగ్గర లవంగాల పొడి ఉండదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. సో, చూడండి పాలైతే చక్కగా మరిగిపోతున్నాయి. ఈ వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే న్యూ సబ్స్క్రైబర్స్ అయితే డెఫినెట్‌గా అయితే ఈ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మగవా నీకోసం ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి ఒక వీడియోనైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ వీడియోని ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి.
నోటిఫికేషన్స్‌లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే గనక మీకు నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో, దట్స్ వై మీరు వెంటనే ఆ రెమెడీని ట్రై చేసి మంచి రిజల్ట్ అనేది పొందవచ్చు. సో, చూడండి పాలైతే చక్కగా మరిగిపోయినాయి. ఇందాక నేను ఈ కప్ నిండా మీకు చూపించాను. ఇప్పుడు చూడండి ఎంత తక్కువైనాయో అంతవరకు మీరు మరిగించుకోవాలి. తర్వాత అనమాట లవంగాల్ని తీసి పక్కన పెట్టేయొచ్చు. అవి మనకి ఇంకా యూజ్‌ఫుల్ లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా శనగపిండి వేసుకుంటూ మన ఫేస్ ప్యాక్‌కి ఒక క్రీమ్ టెక్స్చర్ వచ్చే వరకు కూడాను దీన్ని మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఒకేసారి వేసేసుకుంటే మనకి టైట్‌గా అయిపోతుంది. ఇంక ఇందులో ఏవి మిక్స్ చేయడానికి వీల్లేదు. అందుకని నేను కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. నేను చూపించే ప్రతి వీడియో కూడాను నేను పర్సనల్‌గా యూజ్ చేస్తాను. అండ్ మా పిల్లల స్కిన్ మీద కూడా యూజ్ చేస్తాను. పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. వాళ్ళ స్కిన్ మీద ఎలాంటి ఇచ్చింగ్‌నెస్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందంటే అది అన్ని స్కిన్‌ల వారికి హ్యాపీగా పనిచేస్తుంది. అందుకే నేను మీకు చాలా స్ట్రాంగ్‌గా చెప్తాను. బల్లగుద్ది కూడా చెప్తాను. ఇది బాగా పనిచేస్తుంది. ఏ వయసు వారైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చని. ఇప్పుడు నేను చూపించే ఈ రెమెడీ కూడాను పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు మాకెందుకు ఈ వయసులో మేము బ్యూటీ ఇలాంటివన్నీ యూజ్ చేయాలని అనుకోవద్దు. మీ ఫేస్ మీద ఉన్న ఈ మచ్చలు, మరకలు ఇలాంటివన్నీ పోయి చర్మం కాంతివంతంగా ఉండడానికి, చూడంగానే ఒక మంచి లుక్, ఒక మంచి ఫీలింగ్ వచ్చడానికి మీరు ఇలాంటివన్నీ యూజ్ చేయండి. ఇంట్లో ఉన్న చిన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మీకోసం నేను ఈ టిప్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే గనక ఒక్క లైక్ అయితే ఇవ్వండి. నాకు చాలా సపోర్టివ్‌గా, హ్యాపీనెస్‌గా ఉంటుంది. సో, ఇలా మిక్స్ చేసేసుకున్నారు కదా! మిక్స్ చేసుకున్న తర్వాత మనం అలోవెరా జెల్ అయితే యూస్ చేస్తాము. ఒక క్రీమీ కన్సిస్టెన్సీ కోసము. ఇది నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెడితే మీకు 1 వీక్ వరకు నిలవ ఉంటుంది. లేదు బయట టెంపరేచర్‌లో పెట్టుకుంటామంటే ఒక బౌల్‌లో వాటర్ ఏసి దాంట్లో దీన్ని మీరు అంటే ఒక కంటైనర్‌లో వేసుకొని వాటర్‌లో పెట్టుకుంటే గనక మీకు కూడా అప్ టు 1 వీక్ వరకు ఇది స్టోరేజ్ లైఫ్ అనేది ఉంటుంది. సో, అంతేనండి. ఒక హాఫ్ టీ స్పూన్ నేను తీసుకున్న మిక్చర్‌కి హాఫ్ టీ స్పూన్ అలోవెరా జెల్ వేసుకొని యూజ్ చేస్తున్నాను. మీరు మన ప్లాంట్‌ది అలోవెరా జెల్ యూజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. బట్ ఎక్కువ రోజులైతే మీకు నిలవ ఉండే అవకాశం అనేది ఉండదు. అంతేనండి. చూసారా చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని ఇలా డైరెక్ట్‌గా కాకుండా మీరు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే గనక చక్కగా ఫ్రిడ్జ్‌లో లేదంటే మూత పెట్టేసి పక్కనన్నా పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ మీరు అలాగా పక్కన పెట్టడం మూలాన ఫర్మెంట్ అవుతుంది. మనం వేసిన ప్రతి ఇంగ్రీడియెంట్ అన్నీ కలిసి కూడాను. సో, మనకి వెంటనే రిజల్ట్ ఇవ్వడానికి చాలా మంచి అవకాశం అనేది ఉంటుంది. సో, చూడండి నేను స్కిన్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. ఇది మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. కానీ మీరు నైట్ పూట అప్లై చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. నైట్ పూట అప్లై చేసుకుంటే స్కిన్‌కి బాగా పడుతుంది. బట్ ఇది అప్లై చేసే విధానము దీన్ని ఎలా మనము ఫేస్ మీద అప్లై పెట్టుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం డ్రై అవుతుంది కదా! ఒక 5-10 మినిట్స్ తర్వాత. ఆ తర్వాత మీరేం చేయాలంటే బాగా దీన్ని మర్దన చేసుకోవాలి. ఒక మసాజ్ లాగా. అంటే మరీ రఫ్‌గా కాకుండా స్మూత్‌గా మీరు మసాజ్ చేసుకోవాలి. డిఫరెంట్ యాంగిల్స్‌లో అలా చేసుకోవడం మూలాన స్కిన్‌కి ఇది బాగా పడుతుంది. స్కిన్ లోపలికి ఈ మిల్క్, ఈ లవంగాల మాయిశ్చర్ ఇదంతా కూడా లోపలికి వెళ్ళి స్కిన్ వైట్నింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. మీకు గనక ఇంకా వైట్‌నెస్ కావాలంటే మీరు ఇందులో ఓ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మొటిమలు ఉంటే నిమ్మరసం స్కిప్ చేయండి. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. బై.